అనే ఫలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించుటకును వాక్యానుసారంగా నడుచుటకును కృప దయచేయండి. మీ సేవకులను మీ శ్రీలో చాటును మరుగు చేయండి. మాకు కావలసిన పరలోక వర్తమానములు అందించి మీ నామానికి మాత్రమే ఘనతయో మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. మోయక ఇండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలేను. మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలేను. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను.
అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఎప్పుడు పడతాము? 32 ఉంది. కీర్తనల గ్రంథం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. కీర్తనలు 132వ అధ్యాయము 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అంతటను బంగారు రేఖలతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను,
గొప్ప వడగండ్లును పుట్టెను. పరలోకము దేవుని ఆలయము తెరవబడగా జీతాన్ని వయసు బట్టి చదివితే బలసూచకమైనా
ఆమేన్. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు వరకు మాట్లాడిన మాటలను బట్టి, అలాగే మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా ప్రేరేపించబడిన వాళ్ళు వాక్యం చెప్పిన దాన్ని బట్టి, చెప్పబోతున్న దాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు వాక్యం కొరకు చెప్పిన దానిని, చెప్పబోతున్న దాని గురించి ప్రార్థన చేయండి. తెలుగేగా చెప్పిందేనా? భాగ్యానికి మీరు మమ్మల్ని అర్హులుగా మార్చారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు నాయనా. నిజంగా ప్రభువా, మా కుటుంబాలలో ప్రార్థన అనే మందస్సం నిరంతరమున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఇక్కడ అనుభవించి ఇక్కడంత మధ్య మాత్రమే కాదు, కానీ లోకంలో ఉన్నప్పుడు నీ సన్నిధిని మరింతగా అనుభవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. అయ్యా, నిజంగా ప్రభువా, ఒకప్పుడైతే ఈ బోధ లేదని నిజంగా చాలాసార్లు బాధపడ్డావు నైనా. నువ్వైతే మమ్మల్ని ఆలకించావు ప్రభువా. ఇదిగోనైనా ప్రతి వారానికి వారము మీరు మాకు మరింత సమీపముగా వస్తున్నందులకై స్తోత్రాలు నాయనా. అలుపులో అయినప్పటికీ ప్రభు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారయ్యా. కుటుంబాలు కానీ సన్నిధికి నడిపిస్తున్నారు ప్రభువా. రానున్న దినాల్లో నాయనా ఈ పరిచర్యని ప్రభు అంచెలంచెలుగా ఎదిగింపచేయండి నాయనా. మా బిడ్డల జీవితాల్లో ప్రభు ఈ పరిచర్యను నాయనా అయా బాల్యం నుండి వారి హృదయంలో మరింతగా ముద్రించండి ప్రభు. మీకు స్తోత్రములు నాయనా. ఇదిగోనైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభు. ఇదిగో సాముకులయా, ఇదిగోనైనా ఇంత మాత్రమైన నీ కృప చూపినందులకై స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో ప్రభు, నిలబడుతున్న సావుకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా బలపరచిండేనైనా. ఇదిగో మేము ఏమి కొరకు ఎదురు చూస్తున్నామో ప్రభు. ఇదిగో మాతో మాట్లాడాలని మేము మాట్లాడుకోవాలని కోరికలు కాదు, కానీ మీరు మా ఎడల ఉద్దేశించిన మాటలను మాట్లాడండి ప్రభు. మా జీవితంలో ప్రభు మీరు ఏమి ఉద్దేశించారో వాటిని తెలియపరచండి ప్రభు. ఆ రీతిగా మా జీవితంలో నిలబెట్టండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. అయా ఇదిగో ప్రభు, ఇదిగో నా యేసు, ఇక చిన్న ప్రార్థన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నామ పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెలకు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరం మెలకుగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరూ ఇటు రండి. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఇది ఇంకెప్పుడు మర్చిపోకూడదని ఇది ఒక పోలికగా చూపిస్తున్నాను. సమయం అయితే 11:15 అయింది. ట్రై చేస్తాను అరగంటలో చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ప్రతి ఆదివారం వస్తున్న బిడ్డలు ఎవరైనా బయటున్నా ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడికి వచ్చి ఎక్కడో ఉంచి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంచామని మనం చెప్పుకున్నా ఆ భ్రమలో ఉన్నా దేవుడు ఏమి ఇయ్యడు. ఇస్తానేమన్నా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ మీకు విషయాన్ని గుర్తు చేస్తున్న మాటలను బట్టి దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటల్లో దానిలో కొంచెం ఆంతర్యంలోనికి వెళ్దామని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి మీ ఎదుట బయలుపరచబడునుగాక. ఆమె ఇక్కడ మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఇంకా ఏంది చదివే భక్తులు లేరా? మైకి ఒకటి అయ్యా. అయ్యా, వారు దేవుని యొక్క మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోనులోనున్న ఇంటిలో నుండి తీసుకొని రాగా అబినాదాబు కుమారులకు ఎవరు? ఉజ్జాయును అహయోను ఆ క్రొత్త బండిని తోలిరి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎద్దుల బండి అంటే ఎన్ని ఉంటాయి కాళ్ళు? ఎద్దుల బండికి ఎన్ని ఉంటాయి? యేసయ్యా చూపిస్తా. ఒక 4 రాండి ముందుకే. ఇటు ఓకే. ఇప్పుడు ఈ 2 చక్రాలు అవునా? ఇప్పుడు ఈ 2 ఎద్దులు ఓకే. ఇదేంటిది? మందస్సం. మరి మందస్సంలో దానిలో ఇంకొద్దులే, దానికి మందస్సమే అని అనుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ మందస్సం ఎక్కడి నుంచి వెళ్తుంది? చదవండి. వారు దేవుని మందసమును, దేవుని యొక్క మందస్సాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారంటే క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోలో ఉన్న ఒక క్రొత్త బండి మీద తీసుకొని పోతూ ఉన్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు? ఉజ్జియా, అహయోను, 2 వ్యక్తులు తీసుకెళ్తున్నారు. తోలిరి అంటుంది. ఆ క్రొత్త బండిని తోలిరి. ఇప్పుడు తోలిరి అంటే మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఎక్కడుంటారు? ముందుంటారా అనుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి. వినపట్ల నాకైతే ఈ మధ్య చెవులు కూడా ఆగిపోయినాయి. 3 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డా. దేవుడి కృప అసలు ఏం అర్థం కావట్లా ముందైతే మనిషికి, అయినా దేవుని కృపే. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మందస్సమును తోలిరి అంటుంది. ఇప్పుడు ఈ మందస్సం ఎదుట ఇంకా ఉంటే బాగుండేది. ఇంకా పిల్లలు లేరండి. రా అనంతపాల్. ఈ యొక్క వ్యక్తి ఉజ్జియా, ఈ యొక్క వ్యక్తి ఎవరు? దావీదు. ఆ యొక్క వద్దులేక ఈ యొక్క వ్యక్తి ఒబేదేదేమో. ఈయన సబ్జెక్టు తర్వాత వస్తుంది. ముందు ఈ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఈ 2 గురించి. ఆమేన్ హల్లెలూయా. ఇదేంటిది? మందస్సమేనా? హల్లెలూయా. మందస్సమే కదా? మందస్సం. ఈ 2 ఏమిటి? ఇప్పుడే చెప్పింది, మర్చిపోతే అన్న. ఈ 2 ఎద్దులు. ఇప్పుడు వెనకాల మనం ఎద్దులు బండి అంటే మనకు తెలిసిన వారికి ఇప్పుడు వెనక చక్రాలు. ఇప్పుడు మనకి వీటితో పని లేదు. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఈ 2.
ఇప్పుడు ఏం చేయబడిందంటే వీళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారు. ప్రయాణమైపోతున్న సమయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదలు పెట్టారు ప్రయాణం. ఎలా మొదలు పెట్టారంటే అక్కడ అంటున్న మాటలో సితారా వాయిద్యాలతో ముందుకు కొనసాగించబడుతున్నారంట. మీరు వెనకపోండి, అక్కడ నుంచి వస్తే బాగుంటుంది. పండి శ్వాసం గారు వెనక. ఓకే, ఇప్పుడు ఏం చేయబడుతుందంటే సితార వాయిద్యాలతో వాయించుకుంటూ నానా విధములైన సితారతోను స్వరము, నానా సితార వాయిద్యాలతో వారు ఏం చేస్తున్నారంటే స్వరమండలము, తంబూరులతోను, అన్నిటితో మృదంగములతోను, పెద్ద తాళములతోను వాయించుకుంటూ యెహోవా సన్నిధిని నాట్యమాడుచు. యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నారు? నాట్యమాడుతున్నారు. మరి ఇప్పుడు మనం మన దేవుని సన్నిధిలో పాడుకుందాం. చిన్నగా ముందుకు రండి. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము మహదానందమే. స్వరముల గానాలతో వేలాది నూతన బలములతో కొనియాడబడుచున్నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. ఇలా పాడుకుంటూ ముందుకు వచ్చారనుకో, ప్రస్తుత సమయంలో ఏం చేయబడిందంటే కొండకి ఇక్కడ అసలుగా ఉన్నాడు. ఇక్కడ విజయాయుడే. ఇప్పుడు ఏం చేయబడిందంటే ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఉజ్జియా ఇక్కడ ఈ మందస్సము ముందు ఎదుట ఆరాధిస్తూ ముందుకు కొనసాగించబడుతున్న పరిస్థితిలో ఈ యొక్క ఎద్దు ఉంది. ఎద్దేది దేవుని యొక్క మందస్సము మోసుకుంటూ వస్తున్న ఎద్దు ఇప్పుడు ఏం చేయబడిందంటే కాలు జారిపోయింది. ఇప్పుడు పడుతున్నప్పుడు ఇదేమైపోయింది? మందస్సము వంగిపోతున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఈ మందస్సాన్ని ఎవరు పట్టుకున్నారు? ఉజ్జియా పట్టుకున్నాడు. ఇక్కడ ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం పట్టుకున్నాడు. దీన్ని చూడడానికి ఇది మంచిగానే కనబడుతుంది. ఇప్పుడు మందస్సాన్ని పట్టుకున్నప్పుడు, ఈ మందస్సం పట్టుకున్నప్పుడు పరిస్థితిని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మందస్సాన్ని పట్టుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంట. అక్కడ అంటున్న మాట పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జియా మీద రగులుకొనగా అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాడంట. ఇదేంది? చూడటానికి మంచిదే చేస్తున్నాడు, ఇక్కడ మంచిగానే కనబడుతుంది, కానీ ఇక్కడ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఈ మందస్సు చాలా విలువైనది, ఈ మందస్సు చాలా ప్రమాదకరమైనది. ఈ మందస్సుతో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఏ పరిస్థితి కలుగుతుందో తెలుసా? ఆ దినములలో, ఆది కాలములో జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఒక యాజకుడు మందస్సం ఎదుట సమర్పించడానికి, బలులు అర్పించడానికి వెళుతున్న సమయంలో ఏం చేస్తారు తెలుసా? అతనికి ఒక తాడు కడతారు. తాడు ఒకటి గంటలు కట్టి పంపిస్తారు ఆ వ్యక్తిని. గంటలు కట్టి పంపిస్తారు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అతడు మంచిగా తన జీవితాన్ని నడిపించుకుంటే వాడైతేనేమో బ్రతికి బయటకు వస్తాడు. జీవితంలో బాగోకపోతే పరిస్థితి ఏమవుతుంది తెలుసా? మరణించే పరిస్థితి కలుగుతుంది.
అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ తాడు ఎందుకు కట్టారంటే ఈ తాడు ఆ వ్యక్తిని లాక్కరాడానికి, అంటే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకోండి. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 ప్రదేశాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, 2 ఏం చెప్పరా పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నదే యెహోవా మందసం. ఈ మందస్సం ఇప్పుడు ఏం చేయబడుతుందంటే రాజు ఏం చేస్తున్నాడంటే ఈ మందస్సాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? తన పురంలోనికి తీసుకెళ్ళాలని ఆలోచన చేద్దాం. ఆ యొక్క ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ మరణించబడి ఉండగా ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే వ్యాఖ్యలపడ్డాడు. ఇప్పుడు దావీదు వర్యాలలో ఆనందప ఇప్పుడు ఈ వ్యక్తి వ్యాఖ్యలపడి ఉన్నాడు. ఈ స్థితిని జ్ఞాపకం చేస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ మందస్సాన్ని చూసిన వారు, ఇక్కడున్న ప్రమాదకరమైన స్థితిని చూసిన వారు ఎవరైనా ఈ మందస్సాన్ని చేసుకోవాలంటే ఇప్పుడు ఆలోచిస్తారా లేదా? హల్లెలూయా. హుషారు చెప్పరా? మెలకు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మాకు అసలు అర్థం కావట్లేదన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది? ఓకే, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దేవుని యొక్క మందస్సము జారిపోతున్న సమయంలో పట్టుకొని ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే ఆ యెహోవా కోపము ఆమె తన మీదకి రగులు కొనక ఇప్పుడు ఇతడు పడి చనిపోయాడు. ఈ చనిపోయిన పరిస్థితిని బట్టి ఇప్పుడు దావీదు ఏం చేసుకున్నాడంటే మనస్సు వ్యాకులపడి, తర్వాత చదువు, వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. నేటికి దాని పేరు అదే పేరు పిలువబడింది. ఆ దినమున యెహోవా మందసము, యెహోవా యొక్క మందసం నా యొద్ద ఎలాగుండుననుకొని ఎలాగుంచుదాననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి యొక్క పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక తెచ్చించుకోవాలనే ఆలోచన ఏ మాత్రం లేదంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు మందస్సాన్ని ముట్టుకున్న వాడిని చూశాడు, ఇక్కడున్న ప్రజలు కూడా చూశారు, ఇప్పుడున్న ఈ ప్రదేశంలో చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయబడ్డారంటే ఇప్పుడు భయక్రాంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు రాజు సైతం కూడా వ్యాఖ్యలపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ మందస్సాన్ని నేను దగ్గర తీసుకోను, ఈ మందస్సాన్ని నా పురంలోకి నేను తీసుకోలేను, ఈ విధమైన పరిస్థితి ఉన్నదని గ్రహించి ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే ఈ మందస్సాన్ని ఎక్కడ ఉంచుతున్నాడంటే నెక్స్ట్ ఉపేదేమో పరములోనికి ఈ యొక్క ఇంటి యొక్క ప్రదేశంలో అచ్చట ఉంచాడంట. మందస్సము 3 నెలలు. చాలు, ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ మందస్సాన్ని పట్టుకున్న వ్యక్తి ఏమో మరణించాడు. ఈ మరణాన్ని చూసిన వ్యక్తి ఏమో దావీదు ఇప్పుడు ఏం చేశాడంటే ఈ నా పురంలోనికి నేను దీన్ని చేర్చుకోలేను వ్యాఖ్యలు పడుతున్నాడు. మనసు అంతా ఇప్పుడు కలవరమైపోయింది. ఈ పరిస్థితిని బట్టి భయాందోళనకు కారణమై ఈ మందస్సం ఆ యొక్క స్థితిని బట్టి యెహోవాకు భయపడి ఈ మందస్సాన్ని నా పురంలోనికి చేర్చుకోకూడదని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు ఓబేదేమో యొక్క హిత్తీయుడగు ఓబేదేమో ఇంటి వద్దకు, అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఉంచాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వరకు అర్థమైంది. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ మందస్సం యొక్క జీవితంలో ఈ మందస్సం ఎక్కడ ఉంటుందంటే జ్ఞాపకం చేసుకుంటే ముందుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఇది విలువైనది. పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆది కాలంలో జ్ఞాపకం చేసుకుంటే దీని యొద్దకు వెళ్ళాలంటే ఆ విధమైన స్థితిలో యోగ్యమైన వాడైతే, పరిశుద్ధమైన వాడైతేనే అక్కడ నుంచి బయటికి రాగలుగుతాడు, లేకపోతే వాడు మరణించడానికే.
ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ మందస్సము విషయాన్ని మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ మందస్సము గురించి మనము చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ మందస్సము యొక్క స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది అయోగ్యముగా పుట్టుకుంటే ఏమైపోతారు? మరణించే పరిస్థితి. యోగ్యత కలిగిన వారైతే, హల్లెలూయా, ఇక్కడ చూపించాను కదా, హల్లెలూయా, యోగ్యత కలిగిన వారైతే ఆశీర్వదించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది మందస్సం? ఇప్పుడు ఒబేదెదోము ఇంటి వద్ద 3 నెలలు మాత్రం ఉన్నది. ఈ 3 నెలల్లో జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడంట. హుషారుగా హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు దీనిని గ్రహించిన మరలా దావీదు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దానిని మరలా ఆయన సన్నిధిలో, ఆయన పురంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పురంలోకి తీసుకురావాలని ఏం చేస్తున్నాడంటే, మరలా ఆ మందస్సాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ మందస్సాన్ని సిద్ధపరచుకొని అప్పుడు ఏం చేస్తున్నాడంటే, మరలా ఏ విధంగా ఇందాక సిద్ధపాటు కలిగి ఉన్నారో మళ్ళా వెనక్కెళ్దాం. ఇందాక దావీదు లేడు, ఇప్పుడు దావీదు వస్తాడు. దావీదు దాని ముందు ఇప్పుడు ఏం చేస్తాడంటే, నాట్యమాడుకుంటూ దేవుని సన్నిధిలో, మళ్ళా దేవుని సన్నిధిలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఎక్కువ పోతే టైం ఎక్కువైపోద్ది. నా టయానికి నేను టైం ముగించాలి అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా మందస్సాన్ని పట్టుకున్న వ్యక్తి ఏమో ఉజ్జియా, మరణించిన పరిస్థితిని చూసి ఇప్పుడు వ్యాఖ్యలు పడిన వ్యక్తి దావీదే. ఇదే స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు రెండో కోణంలో చూస్తే ఒబేదెదోమును చూడగా, ఒబేదెదోము ఇంటి వద్ద ఉండగా ఆ యొక్క ఒబేదెదోము ఆశీర్వదించబడినదంతా, వారి కుటుంబం అంతా ఆశీర్వదించబడింది చూసి ఇప్పుడు మరలా దావీదు పురలానికి తీసుకొచ్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదో గుర్తు చేసుకో. మందస్సము విలువైనది. ఈ మందస్సము విలువైన దానిని ఇప్పుడు మనం జీవితాలలో అయోగ్యమైన స్థితిలో నడిపించబడకూడదు. యోగ్యమైన స్థితిలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అయోగ్యత ఉంటే నీ జీవితంలో మరణకరమైన స్థితి కలుగుతుంది. ఇప్పుడు మందస్సం ఎదుటికి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఇప్పుడు పిలిచిన పిలుపులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడున్న యోగ్యత వేరు, ఇప్పుడున్న యోగ్యత వేరు. ఇప్పుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో, ఆయన సంఘముగా మనల్ని చేర్చుకున్నాడు. చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. చేర్చుకున్న మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఇప్పుడు మరణించే వారిగా ఉండకూడదు, కానీ ఆశీర్వదించే వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి, కానీ మరణాధికారమైన స్థితిలోనికి మనం రాకూడదు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకి మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనను చేయక దీవించండి. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయంలో ఈ వ్యక్తిని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మందస్సం గురించి మొత్తం తెలిసినట్లే కదా. ఆమేన్. తెలియదంటారు ఇప్పుడు ఇంతవరకు మాటలు? మందస్సం గురించి తెలిసిందా లేదా కొంచెం? ఇప్పుడు హల్లెలూయా. మందస్సం ఏం తెలియదు అంటారా? చూసా ఎంత కష్టపడి ఉపయోగం ఉందంటారా?
గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయబడిందంటే దావీదు మొదటిగా ప్రారంభించిన ప్రారంభంలో కొంచెం అభ్యంతరం కలిగింది. మరలా ఏం చేయబడిందంటే ఇప్పుడు ఒకళ్ళని చూసి తన జీవితంలో మరలా ఆ యొక్క పురములోకి తీసుకెళ్లాలని ఆలోచించాడు. ఇప్పుడు ఆలోచించిన ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దేవుడు ప్రత్యేకమైన పిలుపు ఏమిటంటే మనల్ని పిలిచిన పిలుపు ఆశీర్వాదానికి వారసులగుటకు నిన్ను పిలుచుకున్నాడు. బాగానే ఉంది. మరి తర్వాత ఏంటది? అదే తర్వాత అది కష్టపడితే ఇది జరిగింది. జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దావీదు యొక్క జీవితంలోనికి వద్దాం. ఈ మందసం ఎదుట ఇప్పుడు మందస్సం ఎదుట ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషభరితుడై ఉన్నాడో. అతని యొక్క ఆనందానికి అతని యొక్క స్థితిని గుర్తు చేసుకోలే. రాజరికం చేస్తున్నవాడు, రాజుగా ఏలుబడి చేస్తున్నవాడు, అయినా దానిని మర్చిపోయాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక తన యొక్క స్థితి మర్చిపోయి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏడుంది ఆరాధన? మొదట్లో ఉన్న ప్రారంభించిన ఆరాధన ఇప్పుడు ఏడుంది? ఇక పాడుకున్న వాళ్ళే పాడుకొని ఇప్పుడు వాళ్ళని అంటాడు, ఏదో పాడ ఏదో పాట దాసుడా ఏదో అంటాడు. ఇప్పుడు పరిస్థితి అంతా ఇప్పుడు వాళ్ళు వారి స్థితిని బట్టి వాళ్ళగా నడిపించబడు. అసలు ఆత్మీయ ఆరాధన అయిపోగానే అంటే సాక్ష్యాలు అయిపోగానే ఆరాధన అనగానే ఎన్నగా వెనక్కి వెళ్తున్న పరిస్థితి. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క మందస్సాన్ని ఎదుటికి వచ్చాం. మందస్సులో మన దేవుని సన్నిధిలో మనం ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాం. ప్రత్యక్ష గుడారంలో మనం ఆవరణంలో రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చావు. ఈ పరిశుద్ధమైన స్థలంలో నుంచి నీకు అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి బోధించబడుతుంది. ఈ అతి పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి నీకు బోధించబడుతున్న మాటలను నువ్వు అంగీకరించితేనే నిత్య జీవార్థమైన పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఈ పరిశుద్ధమైన స్థలంలో నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఆ దేవుని ఎదుట ఈ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి బోధిస్తున్న ప్రతి మాటని అంగీకరించే స్థితిలోనికి రావాలి. ఈ మందస్సంలో ఏమున్నాయో దాగి ఉన్నాయో తెలుసుగా. చదువుకుందామా? ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనమా? అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో చాపబడిన నిబంధన మందస్సం. ఆ మందస్సంలో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన ఆహారంలో చేతి కర్రయు నిబంధన పలకలలో ఉండేను. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలలో ఏం కావాలి? ఇక్కడ ఈ మందస్సం ఎదుట మనకి బోధించబడతాయి. ఈ ఆజ్ఞలను మనం అనుసరించే వారిగా మనం మార్చబడాలి. ఇక్కడ నుంచి విలువైన మాటలు, ఇక్కడ అంటున్న మాట మన్నాగల పాత్ర బంగారపు రేకుతో ఆ విధమైన స్థితిలో పొదిగించబడిన స్థితిలో ఎలాగుందో ఆ ఇలువైన మాటలు మందస్సం నుంచి నీకు వెళ్ళాడవుతుండగా ఆ మందస్సంలో నుంచి వస్తున్న ఇలువైన మాటలను అంగీకరించే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్తలో ఏమంటాడంటే పరిశుద్ధమైనవి ఎక్కడ యుద్ధ అంటున్నాడు? ఏడో అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టుకోండి, ముత్యములను పందుములు ఎదుట కాండి. ఏది వేసిన ఎడల ఒకవేళ కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి చీల్చివేయను. ఇక్కడ ఏంది మాట అంటున్నాడు?
ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధమైన మాటలు. పరిశుద్ధమైన మాటల చేత మన జీవితాలు ఏం చేయబడాలంటే పరిశుద్ధమైన మాటల చేత మన జీవితాలు పరిశుద్ధంగా మర్చుకునే స్థితిలోనికి రావాలి. ఇక్కడ ముత్యాలు అంటున్నాడు. ఇప్పుడు ముత్యాలు ఎక్కడ వేయకూడదు? పందుల ముందు వేయకూడదు. పరిశుద్ధమైన మాటలు ఎక్కడ వేయకూడదు? కుక్కల ముందు వేయకూడదు. ఎందుకు ఈ విధమైన స్థితిలో మాట్లాడుతున్నాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో, కుక్క తన వాంఛకి తిరిగినట్లు కడుగుబడిన పంది బురదల్లో దొల్లినట్లు దొర్లులకు వెలువడినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. అంటే ఇప్పుడు ఏం చేయబడుతుంది? కుక్క తన వాంతికి తిరుగుతుంది, పంది కడగబడింది అని మర్చిపోయి ఇప్పుడు ఏం చేయబడుతుందంటే మరలా బురదలో పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? పరిశుద్ధమైన మాటలు కుక్కకు బోధించవద్దు, ముత్యాలని పందుల ఎదుట వేయొద్దు. అవి మిమ్మల్ని ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని యొక్క మందసం ఎదుటి నుంచి మీకు బోధిస్తున్న మాటలు మీరు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీ స్థితిని బట్టి పరిశుద్ధమైన గొర్రెలుగా మార్చబడాలి. హల్లెలూయా. చాలండి, ఎక్కువ టైం అయిపోతుందిలే. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవుని యొక్క మందస్సు ఎదుటికి వచ్చాం. అంతకు ముందు యోగ్యత లేని వారి జీవితాలలో మనల్ని ఇప్పుడు యోగ్యపరిచిన దేవుడు ఆ పరిశుద్ధమైన యొక్క ప్రదేశానికి మనల్ని తీసుకొచ్చాడు. దేవుడు ఎంతగా ప్రత్యేకమైన స్థితిలో తీసుకొచ్చాడు. అంతకు ముందు ఎంతమంది వారి జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ మందస్సు ఎదుటికి రాలేని పరిస్థితి. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకమైన స్థితిలో మందస్సు ఎదుటికి తీసుకొచ్చాడు. ఈ మందస్సు ఎదుటికి వచ్చిన నీ జీవితంలో ఇప్పుడు ఎలా ఉండాలంటే కుక్క వలె నీ జీవితం నడిపించబడకూడదు, పంది వల్ల నీ జీవితం నడిపించబడకూడదు. కుక్క తన వాంతికి తిరుగుతుందంట, పంది కడగబడిందని తెలియక మరలా బురదలోకి వెళ్తుందంట. దేవుని యొక్క మందస్సు ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మందస్సు ఎదుట నీ జీవితంలో యోగ్యమైనదిగా ఉంటే నీ స్థితిని బట్టి ఆశీర్వదించబడతావు. యోగ్యమైనది లేకపోతే మరణించే పరిస్థితి కలుగుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందస్సు ఎదుట నీ జీవితం నడిపించబడుతుంది. నీ మందస్సు ఎదుటికి వచ్చావు, ప్రత్యక్షమైన గుడారంలో పరిశుద్ధమైన స్థలంలో ఉన్నావు. పరిశుద్ధమైన స్థలంలో ఉన్న నీ జీవితంలో అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి బోధిస్తున్న మందస్సు ఎదుటి నుంచి నీకు బోధిస్తున్న మాటలను అంగీకరించి ఒక గొర్రెగా మార్చబడుతున్నావా లేదా? జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. యేసయ్యా, ఎంతగానో ప్రేమించారు. మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన స్థలంలోనికి నడిపించామయ్యా. ఈ పరిశుద్ధమైన స్థలంలోనికి నడిపించామయ్యా. అయ్యా, మా జీవితాలు కుక్కల వలె మార్చబడకూడదయ్యా, పంది వలె మార్చబడకూడదయ్యా. కడగబడిన పంది బురదలోకి కుక్క తన వాంటికి తిరుగుతుంది. అయ్యా, పరిశుద్ధమైన మాటలు కుక్కలకి వేయద్దాం. వాటిలో వాటి తెలియదు. అయ్యా, పందుల ముందు ముత్యాలు అవి మిమ్మల్ని చీల్చేస్తాయి అంటున్నావా? మా జీవితాలను బట్టి నా తల్లి నీ సన్నిధిలోకి వచ్చావు. మా జీవితాలు అయ్యా ఒక గొర్రె పిల్ల వలె మార్చబడినట్లుగా, గొర్రె పిల్ల వలె మార్చబడినట్లుగా కృప చూపించండి అయ్యా. దేవుని సన్నిధిలో అప్పగించుకుందామా? అప్పగించుకుందామా? అప్పగించుకుందాం. బలు సూచకమైన మందసమానికై
పలు సూచకమైనా మంద సమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘర్షణమే నా ప్రాణమా దేవుని సమయోచితమైన నీ కృపయే నన్ను రాజిగా పాడెను. నీ కృపయే రాజిగా పాడెను. చీకటి జరగాలలో భూమిన వేళలో చీకటి జరగాలలో భూమిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. సదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృప నా ఎదలో. సదరిన మనసే నూతనమాయన మాలో దయే మాలో మాలో పుట్టినా. మాలో దయే మాలో మాలో పుట్టినా. నీ ప్రేమను ఆదరించెను. నీ ప్రేమను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాజిగా పాడెను. కృపయే రాజిగా పాడెను. నీ కృపయే రాజిగా పాడెను. నీ కృపయే దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. దేవుడు మీతో మాట్లాడిన మాటలను బట్టి పురుషులలో ఒకరు, స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి.